నమో వెంకటేశాయ. మాయాశక్తేరధీశ్వరా పాయాస్త్వం మాం మహేశ్వర. గోవింద గోవింద. శరణమసి జనానాం ఆదృశాం పామరాణాం వర వితరణ కార్యం సాధయన్ యత్ స్థితోసి. ఫలనిచయ విషక్తం పాపకార్యేషు సక్తం వ్రతగణ విధురం మాం పాలయేథాః కృపాబ్ధే అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీ శుక్లవారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శారదేందు ప్రకాశాయ శారదాగమహేతవే శారదాపతి పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాశనివరాయుధసిద్ధిహస్తం వ్యాసప్రసూతశుకవీరసమూహశస్తం పాపాలిశత్రుపరిమర్దనకామతస్తం శస్త్రాలయం విశతభాగవతం ప్రశస్తం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శుక్లవారు పుంసవనం అనేటువంటి పేరుతో శ్రీమన్మహావిష్ణువును సంవత్సరం పాటు అర్చించేటువంటి ఒక వ్రతాన్ని చెప్తూ వస్తున్నారు. ఆ వ్రతంలో ముందుగా ఆయన్ని ఎలా నమస్కరించుకోవాలి అని నమస్కారం కోసం 3 మంత్రాలు చెప్పారు. అలాగే ఆ పూజ చేయటానికి కావలసినటువంటి మంత్రం చెప్పారు. ఆ మంత్రంతో ఎన్ని ఉపచారాలు చేయవచ్చో సుమారుగా ఆ ఉపచారాలను చూపించారు. చూపించిన తర్వాత ఉపచారాల తర్వాత నైవేద్యం పెట్టడానికి విడిగా తీసిన అన్నం కాక మిగతా శిష్ట ద్రవ్యంతో 12 ఆహుతులు హోమం చేయమని చెప్పారు. దానికో మంత్రం చెప్పారు. హోమం చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేసుకుని ఆ స్వామిని దేవిని ఇద్దరిని స్తుతి చేసుకోమని చెప్పారు. ఆ స్తుతి వాక్యాలను తానే 4 శ్లోకాల్లో చెప్తున్నారు.
యువాం తు విశ్వస్య విభూ జగతః కారణం పరం ఇయం హి ప్రకృతి సూక్ష్మ మాయాశక్తిర్దురత్యయ అని మొదలుపెట్టి దేవుడికి సాష్టాంగ ప్రదక్షిణం చేసి, ప్రదక్షిణ నమస్కారాలు రెండింటినీ చేసి, దేవుడు రెండు చేతులు జోడించి దేవుడి పక్కన నుంచుని ఈ మాటలు మాట్లాడుకోవాలి. మాట్లాడేటప్పుడు బయటకి కాకుండా లోపలికి ఈ మాటలు అనుకోవాలి. ఓ లక్ష్మీనారాయణుల్లారా, యువాం మీరిద్దరూ విశ్వస్య జగతః కారణం పరం. ఈ ప్రపంచం మొత్తానికి విశ్వస్య అసలు ప్రపంచం కాదు, దానికంటే కూడా బయట ఏమైనా ఉన్నా దానికి కూడా కారణం మీరే కారణం. ఇలాంటి కారణం పరం, మీ పైన మరొక కారణం అనేది లేదు అనే స్థాయిలో ఉండే కారణము. ఆ కారణం ఎలాంటి కారణం అంటే మీ యొక్క స్వభావాన్ని బట్టి వచ్చేటువంటి కారణం. విభూ, రకరకాలుగా మారగలిగిన సామర్థ్యం ఉన్నవారు మీరిద్దరూ. మీరే ఈ ప్రపంచంలోని ప్రతి వస్తువు రూపంలోనూ కనిపిస్తున్నారు. అలా ప్రపంచంలోని ప్రతి వస్తువు రూపంలో కనిపించేటువంటి మీరే విభూ జగతః కారణం పరం. ఈ జగత్తు మొత్తానికి పరం సర్వోత్కృష్టమైనటువంటి కారణ స్వరూపులు అని చెప్పమన్నారు, లోపల అనుకోమన్నారు. అదేంటి, ఒక కార్యానికి ఒక విశ్వానికి రెండు కారణాలు ఉండొచ్చా? రెండు కారణాలు ఉండేందుకు ఆస్కారం ఉందా అని ప్రశ్న వేసుకోమన్నారు. వేసుకుని ఇయం హి ప్రకృతి సూక్ష్మ మాయాశక్తిర్దురత్యయ అని దానికి పాక్షికంగా ఒక సమాధానం చెప్పుకోమన్నారు. నీ పక్కన ఉండేటువంటి లక్ష్మీదేవి ఇయం హి, ఈ లక్ష్మీదేవి ప్రకృతి, ఈవిడికి ప్రకృతి అనే పేరుంది. లక్ష్మీ అష్టోత్తరంలోనే మొదటి నామమే ప్రకృతి అనేటువంటి నామం. ఈవిడికి ప్రకృతి అనేటువంటి నామం ఉంది కాబట్టి, ప్రకృతి అంటేనే కారణం అనే అర్థం ఉంది కాబట్టి, మూల కారణం అనే అర్థం కూడా ఉంది కాబట్టి, ఈవిడ మూల కారణం అనే విషయంలో సందేహం లేదు. ఇయం హి ప్రకృతి. సూక్ష్మ, ఈవిడ ఎక్కడుంది, ఏ రూపంలో ఉంది అని కనిపెట్టడం అనేది కష్టం. అతి సూక్ష్మంగా ఉండేటువంటిది ఈవిడ. మాయాశక్తి, నీకు శక్తిగా పనిచేస్తూ తన యొక్క ప్రకృతిత్వాన్ని నిలబెట్టుకుంటున్నది ఈ లక్ష్మీదేవి. అలాగే దురత్యయ, నిన్ను విడిచిపెట్టకుండా నీతో పాటే ఉంటూ వస్తున్నది. నువ్వు ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో తాను కూడా వచ్చి తాను కూడా నీతో పాటు కలిసే ఉంటుంది. దేవత్వేతు భవేద్దేవా దేవి మానుషత్వేతు మానుషి అనే వాక్యాన్ని బట్టి చూస్తే, నువ్వు గనక ఒక దేవరూపాన్ని ధరిస్తే, దేవత యొక్క ఆకారాన్ని ధరిస్తే, నీతో పాటు ఆవిడ కూడా దేవతలాగా వచ్చి నీతో పాటు కూడా ఉంటుంది. నువ్వు ఒక మనుష్య అవతారాన్ని గనక ధరిస్తే, ఆవిడ కూడా మనిషిలా వేషం వేసుకుని నీతో పాటే ఉంటుంది. నువ్వు ఒక వస్తువు రూపాన్ని ధరిస్తే, నీతో పాటు ఆవిడ కూడా ప్రకృతిగా తాను కూడా ఆ రూపాన్ని ధరించి నీతో పాటు కూడా ఉంటుంది. దురత్యయ, నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు. నిన్ను విడిచిపెట్టి వెళ్ళదు కాబట్టి, నీతో పాటే కూడా ఉంటుంది కాబట్టి, నువ్వు కారణమైతే ఆవిడ కూడా కారణమైనట్లే అని సమాధానం పాక్షికంగా చెప్పుకోమని చెప్పారు. ఇయం హి ప్రకృతి సూక్ష్మ మాయాశక్తిర్దురత్యయ. ఇంకా కూడా లోతులోకి వెళితే మంచి కారణమే, మంచి సమాధానమే చెప్పుకోవచ్చు అని ఇందులోనే చూపిస్తున్నారు. ఏ కార్యానికైనా, ఏ కనిపించేటువంటి వస్తువుకైనా కనిపించేటువంటి కారణం ఒకటి ఉంటే ఉండొచ్చు. ఏ బంగారు ఆభరణానికైనా కనిపించేటువంటి బంగారం అనే కారణం ఉంటూనే ఉంటుంది. కానీ ఆ కనిపించే బంగారానికి కారణమేమిటి, దాని కారణానికి కారణమేమిటి, దాని కారణానికి కారణమేమిటి అని వెతుక్కుంటూ పోతే చివరికి అతి సూక్ష్మమైనటువంటి కారణం ఒకటి తేలుతుంది. ఆ సూక్ష్మమైనటువంటి కారణానికే ప్రకృతి అని పేరు. సూక్ష్మం మొత్తం విశ్వం మొత్తాన్ని ఒక యూనిట్గా చేసుకుని
ఈ విశ్వం మొత్తానికి కారణం ఏమిటి, దానికి కారణం ఏంటి, దానికి కారణం ఏంటి అని వెతగ్గా చివరికి దొరికేటువంటి కారణం ఉంది కదా, దానికి ప్రకృతి అని పేరు. దాని యొక్క మార్పులే ఈ విశ్వంలో కనిపించేటువంటి వస్తువులన్నీను. అలాంటి సూక్ష్మమైనటువంటి కారణం మరెవరో కాదు, ఈవిడే. ఇయం హి ప్రకృతి సూక్ష్మ. ఎలా సూక్ష్మమైన కారణమైంది అంటే, దురత్యయ, నిన్ను విడిచిపెట్టిపోదు, నీతో పాటే ఉంటుంది. నువ్వు ఈ శక్తిని లెక్క చేయకపోయినా నీతో పాటే ఉంటుంది. మాయాశక్తి, ఇలా అలా అని నిర్వచించలేనటువంటి మాయారూపంలో ఉండేటువంటి శక్తి, నీకంటే విడిగా తీసి చూపించలేని, నీతో కలిసి ఉన్నట్లుగా కూడా నిర్వచించలేనటువంటి మాయాశక్తి ఈవిడ. ఆ మాయాశక్తి ఈ విశ్వం మొత్తానికి మూల కారణం. దాన్నే త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి అంటారు, ఇంకో పేరుతో పిలుస్తారు, ఆయన యొక్క ఇచ్ఛాశక్తి అని పిలుస్తారు, పేర్లతో రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ ఉన్నది ఒకే ఒక శక్తి, ఆ శక్తే మాయాశక్తి. ఆవిడకే ప్రకృతి లేదా లక్ష్మీదేవి అని పేరు, లేదా ఆవిడే సూక్ష్మమైనటువంటి ఈ విశ్వం మొత్తానికి ప్రకృతి. ఆవిడే దురత్యయ, నిన్ను విడిచిపెట్టిపోనటువంటి శక్తి. ఆవిడ లేనిదే పరిశుద్ధ స్వరూపంలో ఉండేటువంటి నీకు కారణత్వం అనేది లేనే లేదు. ఆవిడ ఉంటేనే నీకు కారణత్వం, ఆవిడ ద్వారానే నీకు కారణత్వం అని సమాధానం చెప్పుకోమన్నారు. ఇయం హి ప్రకృతి సూక్ష్మ మాయాశక్తి అని. అయితే మాయాశక్తితో తయారయ్యేటువంటి ఈ విశ్వం మొత్తం కావాలా, లేదా మాయాశక్తిని తన చేతుల్లో ఉంచుకున్నటువంటి ఆ ఈశ్వరుడు కావాలా అని తేల్చుకోవలసి వస్తే, మాయాశక్తి తాలూకు ప్రభావమైనటువంటి విశ్వం కావాలా, లేదా మాయాశక్తికి అవతల ఉండేటువంటి ఆ మాయాశక్తే మాట వినేటువంటి ఆ ఈశ్వరుడు కావాలా అనేటువంటి ప్రశ్న వస్తే, ఈశ్వరుడే కావాలి అనేటువంటి సమాధానం చెప్పాలి. ఈ మాయాశక్తితో ఉండేటువంటి విశ్వంతో పెద్దగా పని లేదు, లాభము లేదు. కావాలి అని చెప్పుకోవటమే తప్ప ఆ కావలసినటువంటి రూపం తొందరగా ఏమీ రాదు. ఆ కావలసినటువంటి ఈశ్వర రూపం రావాలి అంటే ఈ మాయాశక్తిని కాదనాలి. కానీ ఈ మాయాశక్తి ఏమో దురత్యయ, అంత తొందరగా విడిచిపెట్టదు, అంత తొందరగా ఈ మాయ ఎవరిని వదిలిపెట్టదు. మాయామేతాం తరంతితే మామేవయే ప్రపద్యంతే అని భగవంతుడే చెప్పాడు. ఆ ఈశ్వరుణ్ణే, భగవంతుణ్ణే పట్టుకున్న వాళ్ళు మాత్రమే ఆ మాయను దాటగలరు. మిగతా వాళ్ళెవ్వరూ కూడా ఆ మాయను దాటలేరు. అలా ఎవరూ దాటలేనటువంటి, ఎవరూ తప్పించుకోలేనటువంటి శక్తి ఆ మాయాశక్తి. ఆ మాయాశక్తే ఈ జగత్తు మొత్తానికి మూల కారణం అని అర్థం చేసుకోమని చెప్పారు. యువాంతు విశ్వస్య విభూ జగతః కారణం పరం అనేది ప్రతిజ్ఞావాక్యమైతే, అందులో ఈ ప్రకృతి అనే దానికి కారణత్వం ఎలా వచ్చింది అంటే, ఇయం హి ప్రకృతి సూక్ష్మ మాయాశక్తిర్దురత్యయ అని చెప్పుకోమన్నారు. మరైతే మాయాశక్తికి అవతల ఉండేటువంటి, మాయాశక్తితోనే మాట వినిపించేటువంటి ఆ ఈశ్వరుణ్ణి పట్టుకోవాలన్నారు కదా, మరి ఆయన యొక్క స్వరూపం ఏమిటి అంటే, తస్యా అధీశ్వర సాక్షాత్ త్వమేవ పురుషః పరః త్వం సర్వయజ్ఞ ఇజ్ఞేయం క్రియేయం ఫలభుక్ భవాన్ అని పై శ్లోకంలో ఇంకొక స్తుతి వాక్యం చెప్పారు. తస్యాహ, రెండు రూపాల్లో ఉండేటువంటి ఆ ప్రకృతి యొక్క అధీశ్వర భవాన్, ఈశ్వరుడివి, ఆవిడ కంటే పై స్థాయిలో ఉన్నవాడివి, లేదా ఆవిడ్ని కూడా మాట వినేట్లు చేసేటువంటి వాడివి భవాన్ నువ్వు. తస్యాహ, ఆవిడ్ని సగుణ రూపంలో లక్ష్మీదేవిగా చూసుకుని, లక్ష్మీదేవికి అధీశ్వరుడు ఆ శ్రీమన్నారాయణుడు అనైనా నిన్ను తెలుసుకోవచ్చు. అసలు సగుణ రూపమని కాకుండా గుణాల యొక్క సమాహారంగా, మూల ప్రకృతిగా, మాయాశక్తిగా, సూక్ష్మశక్తిగా ఆవిడని అర్థం చేసుకుని, ఆవిడ కంటే పైన ఉన్నటువంటి వాడు, ఆవిడతో కూడా పని చేయించగలిగినటువంటి వాడు నువ్వు అని చెప్పుకోవచ్చు. మాయాంతు ప్రకృతిం విద్యాత్ మాయునంతు మహేశ్వరం అనే శ్వేతాశ్వతర వాక్యం ప్రకారం చూసుకుంటే,
మాయ కంటే కూడా పై స్థాయి వాడివి నువ్వు అని తెలుస్తోంది. తస్యాహ అధీశ్వర త్వం. అందులో సాక్షాత్ నీవు సాక్షాత్కార స్వరూపుడివి, ప్రత్యక్ష జ్ఞాన స్వరూపుడివి. నిన్ను ప్రత్యేకించి చూపించనక్కర్లేదు, ప్రత్యేకించి నీ యొక్క లక్షణాలను ఎవరికీ చాటి చెప్పనక్కర్లేదు. అందరిలోనూ స్వస్వరూపంగా ఉండి వెలుగుతూ ఉన్నవాడివే నువ్వు. నిన్ను పట్టించుకోవటం లేదే కానీ సాక్షాత్ అందరికీ ఎప్పుడూ సాక్షాత్కరించేటువంటి వాడివి నువ్వు. త్వమేవ పురుషః పరః. త్వమేవ పురుషః, నువ్వే అందరికీ లోన ఉండి అందరి శరీరాలలోనూ ప్రవేశించి ఉన్నవాడివి. అన్నిటికంటే విభిన్నంగా వ్యవహరిస్తూ అన్నిటికంటే గొప్పగా ఉంటున్నటువంటి వాడివి. ఆ మాయాశక్తి ఈ విశ్వాన్ని తయారు చేస్తే ఈ విశ్వంలోని శరీరాలను, ప్రధానమైనటువంటి శరీరాలను ప్రవేశించిన పురుషుడివి నీవే. అసలు ఆ మాయాశక్తితో పని చేయించగలిగేది నువ్వే. ఆ మాయాశక్తిని ఆన్ చేయగలిగిందే నువ్వు. మాయాశక్తిని నీ చెప్పు చేతుల్లో ఉంచుకున్నవాడివి నువ్వు అని పరమేశ్వరుణ్ణి అర్థం చేసుకోమని చెప్పారు. తస్యా అధీశ్వర సాక్షాత్ త్వమేవ పురుషః పరః. ఏమిటో విశ్వమంతా అన్నారు, విశ్వమంతా ఒక యూనిట్, దానికి మూల కారణం అన్నారు. ఈయనేమో అధీశ్వరుడు అంటున్నారు, ప్రకృతి సూక్ష్మ అంటున్నారు. దురత్యయ, ఆవిడ్ని గురించి తెలుసుకోవటము కష్టం, ఆవిడ్ని దాటడం కష్టం అంటున్నారు. కానీ అదే సమయంలో ఆవిడే కారణం అంటున్నారు. ఆవిడ కంటే పైవాడు ఆయన అంటున్నారు. ఆయన్ని తెలుసుకోవాలంటున్నారు. ఈవిడే తెలియంది ఆయనేం తెలుస్తాడు అనే రకరకాల ప్రశ్నలన్నీ వస్తాయి. దానికి చిన్న చిన్న సమాధానాలతో వెతుక్కోవచ్చు, దారులు వెతుక్కోవచ్చు. త్వం సర్వయజ్ఞ ఇజ్ఞేయం. ఈ విశ్వంలో, ఈ సృష్టిలో, ఈ సంసారంలో యజ్ఞాల రూపంలో నువ్వుంటే, యజ్ఞాల రూపంలో జరిగేటువంటి యజ్ఞాల రూపంలో నువ్వుంటే, ఇయం నీ ప్రకృతి ఇజ్య, ఆ యజ్ఞం చేయాలి అనేటువంటి సంకల్ప రూపంలో ఉంటుంది. యజ్ఞ రూపంలో నీవున్నావు, ఆ యజ్ఞాలు చేయాలి అనేటువంటి సంకల్ప రూపంలో ఆవిడ ఉంది. సంకల్పము యజ్ఞము రెండూ కలిస్తేనే ఏదైనా పని. ఆ సంకల్పం ఎక్కడి నుంచి చేయాలి అనేటువంటి సంకల్పం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ యజ్ఞంలో చేయవలసినటువంటి ద్రవ్య త్యాగం వరకు ఉండేటువంటి మొత్తము వస్తుంది. అలాంటి మొత్తము త్యాగం చేయాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి పరిణామం ఆ ప్రకృతి యొక్క మార్పు. ఆ పరిణామంతో జరిగేటువంటి యజ్ఞం నీ యొక్క రూపం. త్వం సర్వయజ్ఞ ఇజ్ఞేయం. ఇది క్రియకు కారణమైనటువంటి మానసమైన వ్యాపారం అనేటువంటి తీరులో వెళ్తే, క్రియేయం ఫలభుగ్భవాన్. లౌకికంగా మానవులు లేదా మిగతా ప్రాణులు చేసేటువంటి సకల క్రియారూపాల్లో ఆ మూల ప్రకృతి కొలువై ఉంది. ఫలభుగ్భవాన్, ఆ క్రియల తాలూకు ఫలాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుడు యొక్క రూపంలో నీ ఉన్నావు. క్రియేయం, ప్రతి ఒక్కళ్ళకి క్రియలు తెలుసు. ఎన్నెన్నో క్రియలు ఉన్నాయి. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్ అని ఎన్నెన్నో క్రియలు ఉన్నాయి. ఆ క్రియలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ క్రియలన్నీ దేనివల్ల వచ్చినాయి అని వెతుక్కుంటూ పోతే మాయాశక్తి వల్లే వచ్చినాయి అని తేలుతుంది. మాయాశక్తి వల్లే క్రియలన్నీ వస్తే ఆ క్రియలన్నిటినీ నేను చేశాను అని అనుకుని ఎవరు ఆ క్రియా ఫలితాలను అనుభవిస్తున్నాడు అని ప్రశ్న వేస్తే ఒక రూపం దొరుకుతుంది కదా. ఆ రూపాన్ని తవ్వుకుంటూ వెళితే ఫలభుగ్భవాన్ నీవే తేల్తావు. వైదికమైనటువంటి క్రియలను తీసుకున్నా నువ్వు ప్రకృతి రెండూ వస్తాయి. లౌకికమైనటువంటి క్రియలను తీసుకున్నా క్రియా ఫలభోక్త అనే రెండు రూపాల్లో మీరిద్దరూ ఉన్నారు. ఇలా మీ ఇద్దరిని ఒక్కొక్క అంశంలోనూ వెతుక్కుంటూ వెళ్ళచ్చు. లౌకికమైన క్రియల్లోనూ వెతకచ్చు, వైదికమైన క్రియల్లోనూ వెతకచ్చు. ఇలా వెతుకుతూ ఉంటే చివరికి మొత్తం విశ్వం మొత్తానికి కారణమెవరు, ఆ కారణం కంటే పైన ఉన్నవారెవరు అనే రెండు అంశాలు కూడా తేలిపోతాయి అని అనుకోమని మహర్షి గారు చెప్తున్నారు. తస్యా అధీశ్వర సాక్షాత్ త్వమేవ పురుషః పరః త్వం సర్వయజ్ఞ ఇజ్ఞేయం
క్రియేయం ఫలభుక్ భవాన్ అనేటువంటి ఈ శ్లోకంలో. చిన్న చిన్న సమాధానాలు రెండే కదా, ఇంకా స్పష్టత కావాలి అనుకునే మాట అయితే, గుణవ్యక్తిరియం దేవి వ్యంజకో గుణభుక్ భవాన్ త్వం హి సర్వశరీర్యాత్మ శ్రీ శరీరేంద్రియాశయ నామరూపే భగవతి ప్రత్యయస్త్వమపాశ్రయ అని తెలుసుకోమంటున్నారు. ఆ మాటనే ఉచ్చరించి స్తుతిగా చెప్పుకోమంటున్నారు. ఇయం దేవి, ఈ లక్ష్మీదేవి లేదా ఈ మాయాశక్తి గుణవ్యక్తి, గుణాల యొక్క అభివ్యక్తికి కారణంగా ఉంది. గుణాలు సత్వ రజస్తమో గుణాలు 3. ఆ 3 గుణాల యొక్క అభివ్యక్తి, మార్పు మనకు కనిపించేటువంటి విధానం, ఈ రూపాలన్నిటినీ, ఈ పనులన్నిటినీ ఈవిడ చేస్తుంది. తనలో సత్వం రజస్ తమస్సు అనేటువంటి 3 గుణాలను ఇముడ్చుకుని, ఆ 3 గుణాల్లో ఏ గుణాన్ని పైకి తేవాలి, ఏ గుణాన్ని కిందకి తేవాలి, ఏ గుణాన్ని ఇంకో గుణంతో రంగరించి ఏ పని చేయాలి అనే ఆ పనులన్నీ ఆవిడ చేస్తోంది. గుణవ్యక్తి ఇయం దేవి. కానీ ఆవిడ స్వతంత్రంగా ఆ పనులు చేయలేదు, ఎందుకంటే ఆవిడ జడస్వరూపిణి. కాబట్టి వ్యంజకో, ఒక చేతనుడు ఆవిడకి కావాలి. ఏ గుణాన్ని పెంచాలి, ఏ గుణాన్ని తగ్గించాలి అని నిర్ణయం తీసుకునేటువంటి వాడు ఒకడు ఉండాలి. ఆ నిర్ణయం తీసుకునేవాడు చేతనుడు అవ్వాలి. ఆ చేతనుడివి నువ్వు. జడంగా ఉండి పనులు చేసేటువంటిది ఆవిడ, చేతనంగా ఉండి నిర్ణయం తీసుకునేది నువ్వు. గుణవ్యక్తి ఇయం దేవి వ్యంజక. అలాగే గుణభుక్ భవాన్, ఆవిడేమో గుణాల రూపంలో ఉంది, గుణాల యొక్క మార్పుల రూపంలో ఉంది, గుణాల యొక్క బ్లెండ్స్ అనేటువంటి రూపంలో ఉంది. ఆ గుణాలను అనుభవించేటువంటి చేతన స్వరూపుడివిగా భోక్తృస్వరూపంలో నీవున్నావు. గుణభుక్ భవాన్. ఆ గుణాలు కలిస్తేనే వచ్చేటువంటి గుణభోక్తృత్వం నీకే చెందాలి అనేటువంటి సామాన్య నియమంతో ఈ మాట. వాస్తవానికి ఏ భోక్తృత్వం లేదు అనే మాట తర్వాతి మాట. కానీ ఆవిడ్ని నిన్ను కలిపి మాట్లాడుకుంటే ఆవిడ గుణాల యొక్క మార్పులను తెచ్చిపెట్టేది, ఆ మార్పుల తాలూకు ఫలితాలను అనుభవించేవాడివి నువ్వు అని మీ ఇద్దరికీ చెప్పుకోవచ్చు. గుణవ్యక్తిరియం దేవి వ్యంజకో గుణభుక్ భవాన్ త్వం హి సర్వశరీర్యాత్మ శ్రీ శరీరేంద్రియాశయ. శ్రీ లక్ష్మీదేవి లేకపోతే మాయా, ఈవిడ సర్వశరీర ఇంద్రియ ఆశయ. తనలో అన్ని రకాల శరీరాలను దాచుకుంది, అన్ని రకాల ఇంద్రియాలను దాచుకుంది. అన్ని రకాల శరీరాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అవి ఇవి ఎన్ని తీసుకున్నా సరే వాటన్నిటికీ బ్యాంక్ లాగా ఈవిడ పనిచేస్తోంది. ఆ బ్యాంకులోంచి ఏదైనా బయటకు వస్తుంది, ఏదైనా బయటికి రావచ్చు. ఏ శరీరమైనా బయటికి రావచ్చు, ఏ ఇంద్రియమైనా బయటికి రావచ్చు, ఏ విషయమైనా బయటికి రావచ్చు. ఆవిడ అలా ఉంది. నువ్వు త్వం హి సర్వశరీరీ, అన్ని శరీరాలలోనూ ప్రవేశించి ఉన్నవాడివి. పాపం ఆవిడ ఎన్ని రకాల శరీరాలను బయటికి తీసుకొచ్చినా సరే వాటికి విలువ ఉండదు, నువ్వు ప్రవేశిస్తే వాటికి విలువ. నువ్వు శరీరీ, శరీరంలో ఉండేటువంటి వాడివి. ఆవిడ శరీరాలు, ఇంద్రియాలు వీటన్నిటికీ ఒక డిపాజిటరీ లాంటిది. త్వం సర్వశరీరీ సా శ్రీ శరీరేంద్రియాశయ. మరి నువ్వే ఎందుకు కావాలి, ఆవిడెందుకు కాకూడదు? నువ్వే ఎందుకు శరీరాలలో ఉన్నవాడివి కావాలి? ఆవిడ శరీరాలను తనలో దాచుకున్నది మాత్రమే ఎందుకు అవ్వాలి? ఆవిడే అన్ని శరీరాలలో ఉన్నది ఎందుకు కాకూడదు అంటే, త్వం హి ఆత్మ, నీవే ఆత్మస్వరూపుడివి, వ్యాపకంగా ఉండేటువంటి ఆత్మవు నువ్వు. ఆవిడ ఆత్మస్వరూపురాలు కాదు, ఆవిడ ఆత్మస్వరూపం కంటే భిన్నమైన జడవర్గానికి చెందింది. జడవర్గానికి చెందిన ఆవిడ తనలో ఈ జడాత్మకమైనటువంటి వస్తువులన్నిటినీ దాచుకుని ఉండగలదే కానీ ఈ జడాత్మకమైన వస్తువుల్లోకి ప్రవేశించే చేతన రూపిణి ఆవిడ కాలేదు. త్వం హి సర్వశరీరీ ఆత్మ శ్రీ శరీరేంద్రియ ఆశయ.
ఇది మీ ఇద్దరికీ ఉండేటువంటి సంబంధం. ఇంకొంచెం సూక్ష్మంగానో ఇంకొంచెం పెద్దదిగానో చూసుకుంటే, నామరూపే భగవతి ప్రత్యయస్త్వమపాశ్రయ. ఆ లక్ష్మీదేవి లేదా మాయాశక్తి నామ రూపం అనేటువంటి రెండు రూపాల్లో ఉంటుంది. ఏ వస్తువుకైనా ఉండేటువంటి పేరు ఆ వస్తువు తాలూకు రూపం, ఆకారం అనే తీరులో ఆవిడ ఉంది. ఏ వస్తువు తాలూకు నామరూపాలను తీసుకున్నా అవి ఆవిడ యొక్క అంశాలే అవ్వాలి. ఆ నామరూపాలను రెండిటినీ తెలియచేసేటువంటి ప్రత్యయ జ్ఞానం నీ యొక్క రూపం. ఇంకా కూడా ఆ నామరూపాలను రెండిటిని భరించి ఉండగలిగినటువంటి, నామరూపాలు రెండిటికి ఆశ్రయంగా ఉండగలిగినటువంటి ప్రత్యయం చైతన్య స్వరూపం, అది నీది. ప్రత్యయ త్వం అపాశ్రయ. ఆ నామరూపాలకు ఆశ్రయంగా ఉండేటువంటి చేతన స్వరూపానివి నువ్వు. సృష్టి మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకుంటే దానికి విశ్వం అని పేరైతే, దాన్ని రెండు ముక్కలు చేస్తే నామ రూపం అనే పేరు తేలుతుంది. ప్రతి వస్తువుకు ఉండేటువంటి పేరు ఆ వస్తువు యొక్క ఏదో ఒక ఆకారం. ఇదే సృష్టి యొక్క రెండు భాగాలు. ఈ సృష్టిలోని రెండు భాగాలు ప్రకృతి తాలూకు అంశాలు. సరస్వతీ రహస్యోపనిషత్తు ప్రకారం చూస్తే, అస్థి భాతి ప్రియం రూపం నామచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం అని ఒక కోణం దీనికి కనిపిస్తుంది. మనం అనుభవించేటువంటి ప్రతి వస్తువులోనూ 5 అంశాలు ఉంటాయి. అస్థి అనేటువంటి ఒక అంశం, ఇది ఉంది అని ఉనికికి సంబంధించినటువంటి అంశం. భాతి నాకు కనిపిస్తోంది లేదా నాకు తెలుస్తోంది అని తెలివిడికి సంబంధించినటువంటి అంశం. ప్రియం, ఇది నాకు అనుకూలమైంది, ఇది నాకు ఇష్టమైంది, ఇది నాకు ప్రియమైంది అనేటువంటి అంశం. ఇది కాక నామ, ఏదైనా ఒక పేరు, రూపం, ఏదో ఒక ఆకారం. ఈ 5 అంశాలు ప్రతి వస్తువులోనూ తప్పనిసరిగా కనిపిస్తాయి. అస్థి భాతి ప్రియం రూపం నామచ అని. ఈ 5 అంశాల్లోనూ నామరూపం అనేటువంటి ఈ 2 నామరూపాలు జగద్రూపం అంటే ఈ మూల ప్రకృతి తాలూకు రూపాలు. మూల ప్రకృతి తాలూకు రూపాలే నామరూపాలు. ఈ 2 కాక మిగతా 3 చేతన స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క రూపాలు. అస్థి అనంటే ఆ ఉనికి పరమాత్మ యొక్క సత్తా. భాతి అంటే ఆ తెలియటం అనేది పరమాత్మ యొక్క జ్ఞానరూపం. ప్రియం అంటే అది పరమాత్మ యొక్క ఆనంద స్వరూపం. దాన్నే మహర్షి గారు దీంట్లో గుణవ్యక్తి, గుణాల మార్పు ఉంది కదా, ఆ గుణాల తాలూకు మార్పు దేని ద్వారా ఉంది అంటే వ్యంజక, నీ వల్లే ఉంది అని సత్తా గురించి చెప్పారు. గుణభుక్ భవాన్, ఏదో గుణాల తాలూకు మార్పులను అనుభవించి దాని ద్వారా సంతోషాన్ని అనుభవిస్తున్నాడు కదా, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు కదా, ఆ ఆనందం అనేది ఎవరి యొక్క రూపం అంటే భవాన్ నీ యొక్క రూపం అని ప్రియ రూపాన్ని గురించి చెప్పారు. అలాగే భాతి అనేటువంటి భాన రూపాన్ని ప్రత్యయ త్వం అపాశ్రయ అనేటువంటి తీరులో చెప్పారు. ప్రత్యయ జ్ఞానం లేదా భానం, ఆ భానం నీ యొక్క రూపమే అని పరమాత్మ యొక్క రూపాలుగా అస్థి భాతి ప్రియం అనే 3 నిర్వచించి, నామరూపం అనేటువంటి మిగతా 2 రూపాలు ప్రకృతికి చెందినవి అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఈ విధంగా చూసుకున్నా, అస్థిభాతి ప్రియం రూపం నామచైత్యంశ పంచకం అనే తీరులో చూసుకున్నా, లేకపోతే గుణవ్యక్తిరియందేవి వ్యంజకో గుణభుక్ భవాన్ త్వం హి సర్వశరీర్యాత్మ శ్రీ శరీరేంద్రియాశయ నామరూపే భగవతి ప్రత్యయస్త్వమపాశ్రయ అనే తీరులో చూసుకున్నాం. మీ ఇద్దరే తేల్తారు. మీ ఇద్దరిలో ఎవరిని పట్టుకోవాలో కూడా ఇందులోనే తేలుతుంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఈ విధంగా 3వ శ్లోకంలో స్తుతి అనే దాన్ని అడ్డం పెట్టుకుని, అసలు ఈ విశ్వాన్ని చూసేటప్పుడే, ఈ సృష్టిని చూసేటప్పుడే ఈ విశ్వాన్ని
అంటే విశ్వంలో ఉండేటువంటి మూల ప్రకృతిని అలాగే విశ్వానికే కారణమైనటువంటి పరమాత్మను విడగొట్టుకునేటువంటి తీరును కూడా చూపించి యథా యువాం త్రిలోకస్య వరదౌ పరమేష్ఠినౌ తథా ఉత్తమ శ్లోక సంతు సత్యా మహాశిషః అని ప్రార్థన చేసుకోమని 4వ శ్లోకంలో చెప్తున్నారు. యథా యువాం త్రిలోకస్య వరదౌ, మీరిద్దరూ లక్ష్మీనారాయణులు, మీరిద్దరూ సగుణ రూపంలో, మీరిద్దరూ త్రిలోకస్య ముల్లోకాలకి కూడా వరదౌ, వరాలను ఇచ్చేవాళ్ళు. పరమేష్ఠినవు, ముల్లోకాల కంటే కూడా పైన ఉన్నటువంటి వాళ్ళు. మీ స్థాయి చాలా గొప్పది, మీ స్థాయి చాలా గొప్పది, మీరు ఇచ్చేటువంటి వరాలు కూడా గొప్పవి. అయితే ఇప్పుడు ఈ వ్రతం మొదలుపెట్టినటువంటి నేను మీ స్థాయిలో మిమ్మల్ని సంతృప్తిపరచగలిగినంత స్థాయిలో వ్రతం చేయగలనా లేదా తెలియదు. యువాంహి త్రిలోకస్య వరదౌ పరమేష్ఠినౌ, ముల్లోకాలకి వరాలు ఇచ్చే స్థాయిలో ఉన్నారు, ముల్లోకాల కంటే పైన ఉన్నారు, గొప్పగా ఉన్నారు. ఇలాంటి మీ ఇద్దరిని సంతోషపెట్టేంత స్థాయిలో నేను చేయగలనా తెలియదు. కానీ తథాపి అలా ఉన్నా సరే ఉత్తమ శ్లోక, ఓ గొప్ప కీర్తి కలిగినటువంటి ఓ పరమాత్మ, సంతు సత్యాహ మా ఆశిషః, నా యొక్క కోరికలన్నీ సత్యాలు అవుగాక. నేను నీకు సంతృప్తి కలిగే విధానంలో చేయలేకపోవచ్చు, కానీ నువ్వు గొప్పవాడివి కదా, నీ కీర్తి గొప్పది కదా. నీ కీర్తి ఎంత గొప్పది అంటే నీ పట్ల సరిగ్గా వ్రతం చేయలేని వాళ్లకు కూడా కోరికలు తీర్చగలిగినంత స్థాయిలో పెద్దది, గొప్పది. కాబట్టి నీ కీర్తిని దృష్టిలో ఉంచుకుని నీ కీర్తిని నువ్వు పాడు చేసుకోకుండా నేను తప్పుగా చేసినా సరే, సరిగ్గా చేయకపోయినా సరే నా కోరికలన్నీ తీర్చు అని దండం పెట్టుకోమని చెప్పారు. యథా యువాం త్రిలోకస్య వరదౌ పరమేష్ఠినౌ తథా మ ఉత్తమ శ్లోక సంతు సత్యా మహాశిషః అని. మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పమన్నాడు. అదే సమయంలో మీరు ఎంత గొప్పవారు అంటే మిమ్మల్ని సంతృప్తిపరచగలిగిన స్థాయిలో నేను వ్రతం చేయటం అసంభవం అనేటువంటి వినయాన్ని అలవాటు చేసుకోమన్నారు. అసంభవం అయితే ఇంక చేయటం ఎందుకు అని నిరాశ చెందకుండా ఆయన యొక్క గొప్పదనాన్ని బట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుంటే ఎంతో కొంత జాగ్రత్తగా చేసుకోవచ్చు, ఆయన మాత్రం కోరిన కోరికలు తీరుస్తాడు అని అనుకోమన్నారు. ఉత్సాహాన్ని తెచ్చుకోమని చెప్పారు. అదే సమయంలో సత్యాహ మహాశిషః అనే అంశం మీద దృష్టి పెట్టమని చెప్పారు. కోరికలు కోరటం ఏముంది, కోరేసేసుకోవచ్చు. ఆ కోరిన తర్వాత తీరితే వచ్చే బాధలు చాలా ఉంటాయి కదా, వాటిని అనుభవించాలి కదా. అందుకని ఆ వచ్చినటువంటి కోరికలు సత్యంగా ఉండాలి, ఇబ్బంది పెట్టే విధానంలో ఉండకూడదు. అవి మనకు అసత్యాలుగా మారి మననే ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉండకూడదు. చిన్న చితకా కోరికలు కోరకూడదు. మహాశిషః, మంచి కోరికలు అవ్వాలి. ఎలాంటి కోరికలు అవ్వాలి? నాకు జ్ఞానయోగ్యత రావాలి, నాకు సద్గురువు లభించాలి, నాకు శ్రవణ యోగ్యత రావాలి, నాకు జ్ఞానానికి దారి సరిగ్గా కనిపించాలి అనే తీరులో ఉండాలి. దాన్నైతే ఎవరైనా భరించగలరు. మిగతా చిన్న చితకా కోరికలు కోరితే వాటిని భరించడం చాలా కష్టం అనే విషయం కూడా ఇందులో చెప్పారు. యథా యువాం త్రిలోకస్య వరదౌ పరమేష్ఠినౌ తథా మ ఉత్తమ శ్లోక సంతు సత్యా మహాశిషః అనేటువంటి శ్లోకంలో ఇత్యభిష్టూయ వరదం శ్రీనివాసం శ్రేయాసః తన్నిస్సార్య ఉపహరణం దత్వా ఆచమనం అర్చయేత్ అని మళ్ళీ వ్రతంలోకి వచ్చారు. ఈ 4 శ్లోకాలతోనూ ఒక పూజ పూర్తయిన తర్వాత స్తుతి చేయాలి. చేసిన తర్వాత ఇత్యభిష్టూయ వరదం శ్రీనివాసం, ఆ స్తుతి చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు కూడా వరదుడు వరాలను ఇచ్చేటువంటి శ్రీనివాసుణ్ణి మనసులో ఉంచుకోవాలి. ఆ శ్రీనివాసుణ్ణి శ్రేయాసః లక్ష్మీదేవితో సహా మనసులో ఉంచుకోవాలి. ఆ శ్రీనివాసుణ్ణి సమస్త జగన్మూల కారణమైనటువంటి పరమాత్మగాను, ఆ శ్రీ మహాలక్ష్మిని మాయారూపంగాను అర్థం చేసుకుని మనసులో ఉంచుకోవాలి. ఉంచుకుని తన్నిస్సార్య, దేవుడి ముందు పెట్టినటువంటి నైవేద్యాన్ని పక్కన పెట్టాలి. అంతవరకు నైవేద్యం దేవుడి ముందే ఉండాలి. తన్నిస్సార్య ఉపహరణం, దాన్ని పక్కన పెట్టేసి, అలాగే తన్నిస్సార్య పూజ చేయగా కొన్ని పూలు కింద పడి ఉంటాయి కదా, వాటిని శుభ్రం చేసేయాలి. అక్కడ ఉంచకూడదు. కింద పడిన నిర్మాల్యం ఉంచకూడదు. దాన్ని తీసేసి దాన్ని శుద్ధి చేసి
దత్వా ఆచమనం, మళ్ళీ దేవుడికి ఆచమనంతో మొదలుపెట్టి అర్చయేత్, మళ్ళీ ఇంకోసారి పూజ చేయాలి. ఇంతవరకు చేసింది ప్రాతకాల పూజ. ప్రాతకాల పూజని ఈ స్తుతితో పూర్తి చేసి మధ్యాహ్న పూజ మొదలుపెట్టి మధ్యాహ్న పూజ చేయాలి. మధ్యాహ్న పూజ చేసే ముందు ఈ ప్రాతకాల పూజకు వాడినటువంటి పదార్థాలన్నిటినీ పక్కన పెట్టాలి. వాడినటువంటి ఉపయోగించినటువంటి నిర్మాల్యాలన్నిటినీ పక్కన పెట్టాలి. నైవేద్యం పెట్టిన పదార్థం దాన్ని పక్కన పెట్టాలి. పూజ చేసినటువంటి పూలు కింద పడిన ఉంటాయి, వాటిని తీసి అక్కడంతా శుద్ధి చేసి మళ్ళీ పూజ చేసుకోవాలి. మధ్యాహ్న పూజ చేయాలి. ఇత్యభిష్టూయ వరదం శ్రీనివాసం శ్రేయాస తన్నిస్సార్యోపహరణం దత్వా ఆచమనమర్పయేత్. మళ్ళీ మధ్యాహ్నంలో పూజ మొత్తం అయిన తర్వాత పూజే, మధ్యాహ్నం హోమం లేదు, మధ్యాహ్నం పూజ వరకే. తతస్తువీత స్తోత్రేణ భక్తి ప్రహ్వేణ చేతస యజ్ఞోచ్ఛిష్టం అవఘ్రాయ పునరభ్యర్చయేద్ధరిం. తతస్తువీత స్తోత్రేణ మాధ్యాహ్నిక పూజ మొత్తం పూర్తి చేసి మళ్ళీ 4 శ్లోకాల స్తోత్రం ఉంది కదా, ఈ శ్లోకాలతో మళ్ళీ స్తోత్రం చేయాలి. స్తువీత స్తోత్రేణ. పొద్దున ఎంత భక్తిగా ఉన్నారో అంతే భక్తిగా ఇప్పుడు కూడా ఉండాలి. భక్తి ప్రహ్వేణ చేతస, భక్తితో వంగిపోయినటువంటి మనస్సుతో, భక్తి తాలూకు బరువుకి మనస్సు మొత్తం వంగిపోతే శరీరం వంగిపోతోందా అన్నట్లు ఉన్నటువంటి స్థితిలో మళ్ళీ స్తుతి చేయాలి. భక్తి ప్రహ్వేణ చేతస చేసి మాధ్యాహ్నిక పూజ తర్వాత యజ్ఞోచ్ఛిష్టం అవఘ్రాయ. ఆ రోజు ఉపవాస దినం కాకపోతే గనక ఈ నైవేద్యం పెట్టగా మిగిలింది, అలాగే యజ్ఞం చేయగా హోమం చేయగా మిగిలినది ద్రవ్యం ఉంది కదా, దాన్ని ఆహారంగా తీసుకోవచ్చు. ఒకవేళ ఉపవాస దినం అయితే గనక, అన్నం తినకూడని రోజే అయితే గనక యజ్ఞోచ్ఛిష్టం అవఘ్రాయ, దాన్ని ఒక్కసారి వాసన చూసి లేదా దాన్ని కళ్ళకద్దుకుని దానికి దండం పెట్టుకుని ప్రసాదం తీసుకున్నట్లుగా భావించి ఆ పూటకు అది పూర్తి చేయాలి. పునః అభ్యర్చయేద్ధరిం, మళ్ళీ రాత్రికి మరొకసారి ఈ పూజ మొత్తం చేయాలి. రాత్రి కూడా హోమం లేదు, రాత్రి నైవేద్యం వరకే, రాత్రిపూట కూడా ఈ హోమం మొత్తం చేయాలి. పునరభ్యర్చయేద్ధరిం. ఇలా 3 కాలాల్లోనూ పూజ చేసుకోవాలి. మొదటిది ప్రాతకాలంలో పూజ, ప్రాతకాలంలో పూజ తర్వాత మధ్యాహ్నం పూజ, మధ్యాహ్నం పూజ అయిన తర్వాతే భోజనం, రాత్రి పూజకి మళ్ళీ స్నానం చేసి పవిత్రంగా మళ్ళీ ఉతికిన బట్ట కట్టుకుని అవి ఇవి ముట్టుకున్న బట్టలు కాకుండా మళ్ళీ శుచిగా వచ్చి రాత్రి పూజ చేసుకోవటం అనే తీరులో 3 కాలాల్లోనూ పూజ చేయాలి. ఉపవాసం రోజుల్లో నైవేద్యం పెట్టేశాం కదా వేస్ట్ అయిపోతుంది అని దాన్ని తినడానికి ఉత్సాహపడకూడదు. ఆ రోజు అవఘ్రాయ వరకే చేయాలి అని చెప్తున్నారు. తతస్తువీత స్తోత్రేణ భక్తి ప్రహ్వేణ చేతస యజ్ఞోచ్ఛిష్టం అవఘ్రాయ పునరభ్యర్చయేద్ధరిం. ఈ 3 కాలాల పూజలతోనే సరిపోదు. పతించ పరయాభక్త్యా మహాపురుష చేతస ప్రియైస్తైస్తైరుపనమేత్ ప్రేమశీల స్వయం పతి బిభృజాత్ సర్వకర్మాణి పత్నియా ఉచ్చావచాని చ అనే మరొక నియమం కూడా పాటించాలి. ఈ వ్రతం చేస్తున్నటువంటి స్త్రీ పతించ పరయాభక్త్యా, పతిని తన భర్తని పరమభక్తితో సేవించుకోవాలి. ఈ శ్రీమన్ మహావిష్ణువుకి ఎన్ని ఉపచారాలు చేశారో అన్ని ఉపచారాలు పతికి కూడా చేసుకోవాలి. పతించ పరయాభక్త్యా చేసేటప్పుడు మహాపురుష చేతస, నేను 3 కాలాల్లోనూ పూజ చేస్తున్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఈయన అనేటువంటి దృష్టితో చేసుకోవాలి. మహాపురుష చేతస. ఒకవేళ పూజలో ఉపచారాలు 16 అనుకుంటే 16 అవి, కానీ ఈ మహాపురుష చేతస పతికి చేసేటప్పుడు మాత్రం ప్రియైస్తైస్తైరుపనమేత్, ఆయనకి ఇష్టమైనటువంటి పనులన్నీ చేయాలి. తైస్తై ఆయనకి ఇష్టమైనటువంటి మిగతా పనులన్నీ కూడా చేయాలి. ఉపచారాలు పూజలో 16, ఆయన 46 ఉపచారాలు చెప్పినా సరే అవి చేయాలి. ప్రియైస్తైస్తైరుపనమేత్. ఇదేదో 1 సైడెడ్గా ఉంది అని అనుకోక్కర్లేదు. ఆ భర్త కూడా ప్రేమశీల స్వయం పతి, ఈవిడ మీద చాలా ప్రేమగా ఉండాలి. ఇలాంటి ఉపచారాలు చేస్తున్నాం, అందులోనూ ప్రత్యేకించి ఈ వ్రతం ప్రారంభించినటువంటి భార్య మీద చాలా ప్రేమగా ఉండాలి. ప్రేమగా ఉండాలి కూడా కాదు, ప్రేమశీల. ప్రేమశీల, ప్రేమ అనేది స్వభావంగా ఉంచుకోవాలి. ఆవిడ మీద ప్రేమ అనేది స్వభావంగా మార్చుకోవాలి. ప్రేమశీల.
ఎవరో చెప్తే కూడా కాదు, స్వయం తనంతట తానే ఈవిడ నా కోసమే వ్రతం చేస్తోంది, లేదా నాకు చాలా ప్రియంగా ఉంది, అనుకూలంగా ఉంది అని అనుకుని, ఏ కారణము లేకపోయినా సరే, అలాంటి కారణాలు ఇటువటుగా ఉన్నా సరే ప్రేమశీలగా ఉండాలి. బిభృజాత్ సర్వకర్మాణి పత్న్యాః ఉచ్చావచానిచ. ఆవిడికి ఈ పూజలో కావలసినటువంటి సహాయాలన్నీ ఆయనే చేసి పెట్టాలి. ఈ పూజకు కావాల్సినటువంటి పూలు లాంటి ద్రవ్యాలన్నీ ఆయనే తెచ్చిపెట్టాలి. బిభృజాత్ సర్వకర్మాణి, పూజకు కావలసినటువంటి వస్తువులన్నిటినీ ఆయన సమకూర్చాలి. పూలు కోసిపెట్టినా తప్పులేదు, గంధం తీసిపెట్టినా తప్పులేదు, ధూపదీపాలు పెట్టినా తప్పులేదు, ఏ పని తప్పులేదు, ఏ పని అవమానం కాదు, అన్ని పనులు చేయాలి. చివరికి ధూపము దీపము వెలిగించి చేతికిచ్చినా తప్పులేదు. బిభృజాత్ సర్వకర్మాణి. అది భార్యకు సేవ చేసినట్లు కాదు, భార్యకు సేవ చేసినట్లు కాదు, పూజలో తాను కూడా పాలు పంచుకుంటున్నట్లు. బిభృజాత్ సర్వకర్మాణి పత్న్యాః ఉచ్చావచానిచ. అందులో పెద్ద పని అయితే నేను చేస్తాను, చిన్న పని అయితే నేను చేయను లాంటి మాటలు మాట్లాడకూడదు. లేదా చిన్న పని అయితే చెప్పు, పెద్ద పని అయితే నువ్వే చూసుకో అని కూడా అనకూడదు. ఉచ్చావచానిచ, పెద్ద చిన్న అనే తేడా లేకుండా అన్ని పనులు చేసి పెట్టాలి, అన్ని రకాలుగాను సహాయపడాలి. దానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వ్యతిరేకంగా పనిచేయకూడదు. పతించ పరయా భక్త్యా మహాపురుషచేతస ప్రియైస్తైస్తైరుపనమేత్ ప్రేమశీల స్వయం పతి. బిభృజాత్ సర్వకర్మాణి పత్న్యాః ఉచ్చావచానిచ అని మహర్షి గారు చెప్పారు. శ్రోతల్లో ఎవరో అడిగారు, ఆడవాళ్ళకి వ్రతం అంటే సంతోషించాము, కాసేపు వాళ్ళు ఏదో వ్రతం చేసుకుంటూ లోపల కూర్చుంటారు, మా జోలికి రారు అని సంతోషించాము, మీరు మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఇప్పుడు ఉన్నవన్నీ మమ్మల్ని తెమ్మంటే ఈ పనులన్నీ మేం చేయాలంటే ఆ వ్రతంలో మేము కూడా ఇన్వాల్వ్ అయినట్లే కదా, ఇంకేముంది అని ఎవరో అడిగారు. అడిగితే అలా కాదు, ఇన్వాల్వ్ చేయటం కాదు, అసలు ఈ పని ఇద్దరిదే అనే మాటని పై శ్లోకంలో చెప్తున్నారు. కృతం ఏకతరేణాపి దంపత్యోరుభయోరపి పత్న్యాం కుర్యాదనర్హాయాం పతిరేతత్ సమాహితః అని. ఈ వ్రతం అనేది ఒకళ్ళకి చెందింది అనే మాట కాదు. స్త్రీలు భర్త యొక్క ఆజ్ఞతో స్వతంత్రంగా వ్రతం ప్రారంభించుకోవచ్చు అని మాత్రమే చెప్పటానికి. ఈ వ్రతం ఇద్దరికీ చెందిందే, ఇద్దరూ చేసుకోవలసిందే. కృతం ఏకతరేణాపి, వీళ్ళిద్దరిలో ఎవరు చేసినా సరే, దంపత్యోరుభయోరపి, దంపతులు ఇద్దరికీ వర్తిస్తుంది. దంపత్యోరుభయోరపి, దంపతి అనేటువంటి పదం వచ్చిందంటేనే పాణిగ్రహణాత్ సహత్వం కర్మసు తథా పుణ్యఫలేషు అనేటువంటి మాట వచ్చేసినట్లే కదా. ఒకసారి పాణిగ్రహణం, వివాహం అనేది శాస్త్రీయంగా జరిగిపోతే భర్త చేసేటువంటి పనులలో సగం బాధ్యత భార్యకు వచ్చేసినట్లే, భార్య చేయవలసినటువంటి పనులలో సగం బాధ్యత భర్తకు వచ్చేసినట్లే. సహత్వం కర్మసు, మిగతా పనులలో కాదు, ఈ వైదికమైనటువంటి కర్మలలో సగం సగం వచ్చేసినట్లే. కాబట్టి సగం సగం కర్మలు వచ్చేసినాయి, ఫలితం కూడా సగం సగం వచ్చేసింది అన్నప్పుడు దంపత్యోరుభయోరపి భవతి, ఇద్దరికీ వర్తించేదే ఈ వ్రతం, ఫలితం కూడా ఇద్దరికీ కలుగుతుంది. ఆ చేయటం ఒకళ్ళు చేసినా సరే ఇద్దరికీ వర్తిస్తుంది. ఒకళ్ళు తక్కువ చేయటం, ఒకళ్ళు ఎక్కువ చేయటం అని కాదు, ఇద్దరూ కలిసి చేసుకోవచ్చు, ఇద్దరికీ ఫలితం వస్తుంది. ఇంకా కూడా పత్న్యాం కుర్యాత్ అనర్హాయాం పతిరేతత్ సమాహితః. ఒకవేళ గనక భార్య ఈ పూజ చేయటానికి అనర్హురాలైతే, ఏదో నెలలో 4 రోజులు ఇలాంటివి ఏమైనా వస్తే, ఇబ్బందులు వస్తే, లేకపోతే శారీరకమైనటువంటి అస్వస్థత వస్తే, పూజ చేయలేని పరిస్థితి వస్తే, అనర్హాయాం పత్న్యాం పతిః కుర్యాత్, పతే ఈ మూడు కాలాల్లోనూ పూజలు చేసుకోవాలి. హోమం ఎలాగూ పతికే చెందింది, హోమం కాకుండా ఈ 3 కాలాల్లో చేయవలసినటువంటి పూజలు కూడా పతే చేసుకోవాలి. పతిరేతత్ సమాహితః కుర్యాత్, తన భార్య ఎంత శ్రద్ధగా చేస్తుందో తాను కూడా అంతే శ్రద్ధగా చేయాలి. ఏదో మొక్కుబడిగా కూడా చేయకూడదు, శ్రద్ధగా చేయాలి. ఇద్దరికీ వర్తించేది. ఆ ఇద్దరిలో ఎవరికి ఉత్సాహం ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు, ఫలితం ఇద్దరికీ దక్కుతుంది. సహకారం మాత్రం ఇద్దరూ ఒకరికొకరు చేసుకోవాలి అని మహర్షి గారు చెప్పారు. కృతం ఏకతరేణాపి దంపత్యోరుభయోరపి
పత్న్యాం కుర్యాదనర్హాయాం పతిరేతత్ సమాహితః. విష్ణోర్వ్రతమిదం బిభ్రత్ న విహన్యాత్ కథంచన విప్రాన్ స్త్రియో వీరవతీః స్రగ్గంధ బలిమండనైః అర్చేదహరహర్భక్త్యా దేవం నియమమాస్థిత అని మాత్రం పాటించాలి. వ్రతం మొదలు పెట్టాలా లేదా అనే విషయంలో హెసిటేషన్ ఉంటే ఉండొచ్చు, పర్వాలేదు, ఆలోచించుకోవచ్చు, చర్చించుకోవచ్చు. ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు చర్చించుకుని దిగచ్చు, తప్పులేదు. కానీ దిగితే మాత్రం విష్ణోర్వ్రతమిదం బిభ్రత్, ఒకసారి వ్రతం మొదలు పెడితే న విహన్యాత్ కథంచన, ఏ కారణంతోనూ దాన్ని మధ్యలో ఆపేయకూడదు. మధ్యలో చేయలేము, ఇంత ఒళ్ళు నొప్పులు పుడతాయని అనుకోలేదు, ఇలా 3 కాలాల్లోనూ కూర్చోవలసి వస్తుంది అనుకోలేదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ముందే నిర్ణయించుకుని దిగాలి. న విహన్యాత్ కథంచన. విష్ణోర్వ్రతమిదం, ఇది శ్రీమన్ మహావిష్ణువు యొక్క వ్రతం. ఒకసారి మొదలు పెడితే ఆగకూడదు, పూర్తవ్వాల్సిందే. ఈ వ్రతంలో భాగంగా విప్రాన్ స్త్రియో వీరవతీః స్రగ్గంధ బలిమండనై అర్చేత్. బ్రాహ్మణులని, సుమంగళులని, వీళ్ళందరినీ కూడా పూజించుకోవాలి. అహరహ, ప్రతిరోజు పూజించుకోవాలి. ఇలా స్రగ్గంధ బలిమండనై, పూమాలలు, గంధాలు, బలి అంటే ఆ వస్తువులు, ఈ వస్తువులు, మండనాలు అంటే అలంకార వస్తువులు, ఇవన్నీ ఇచ్చి వాళ్ళని కూడా గౌరవించాలి. ఆ పూజ చేసుకునేటప్పుడు వీళ్ళకి ఎవరికి ఇస్తున్నాము, మనకి ఇష్టమైన వాళ్ళ, కష్టమైన వాళ్ళ, పక్కింటి వాళ్ళ, ఎదురింటి వాళ్ళ కాదు, దేవం, ఆ దేవుడే, ఆ సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే ఇక్కడ ఉన్నాడు, ఆయనకే ఈ పూజ చేస్తున్నాను అనుకుని భావించే చేయాలి. ఏ సుమంగళికి ఏమిచ్చినా సరే లక్ష్మీదేవికి ఇస్తున్నట్లు, ఏ బ్రాహ్మడికి ఏమిచ్చినా సరే అది శ్రీమన్నారాయణుడికే ఇస్తున్నట్లు అనుకుని చేయాలి. ఇలా నియమమాస్థిత, నియమంగా చేసుకోవాలి. విష్ణోర్వ్రతమిదం బిభ్రత్ న విహన్యాత్ కథంచన విప్రాన్ స్త్రియో వీరవతీః స్రగ్గంధ బలిమండనైః అర్చేదహరహర్భక్త్యా దేవం నియమమాస్థిత. ఈ వ్రతంలో మరొక ప్రధానమైన నియమం, ఉద్వాస్య దేవం స్వేధామ్ని తన్నివేదితమగ్రతః అద్యాదాత్మ విశుద్ధ్యర్థం సర్వకామర్ధయే తథా అనేటువంటి నియమం. ఈ వ్రతం చేస్తున్నంతకాలం దేవుడికి నైవేద్యం పెట్టని వస్తువు తినకూడదు. దేవుడికి నైవేద్యం పెడితేనే తినాలి, ఆయనకి నైవేద్యం పెట్టిందే తినాలి, వేరేది తినకూడదు. ఎలాగా, అది కూడా పూజ చేసిన తర్వాత, పూజ అయిన తర్వాత ఉద్వాస్య దేవం స్వేధాంని, ఆ పూజంతా అయిపోయింది, నా ఉపచారాలన్నిటినీ ఆయన స్వీకరించాడు, ఆయన ఇప్పుడు కాళ్ళు చాపుకుని ప్రశాంతంగా రిలాక్స్ అయ్యాడు అని అనుకుని ఉద్వాస్య దేవం స్వేధాంని, ఆయన తన చోట్లో కూర్చునున్నాడు, సింహాసనంలో రిలాక్స్డ్గా కూర్చున్నాడు అని అనుకుని తన్నివేదితం అగ్రతః, ఆయన ముందు ఉంచి నైవేద్యం పెట్టారు కదా, ఆ నైవేద్యం చేసిన దాన్ని మాత్రమే అద్యాత్ తినాలి. నైవేద్యం పెట్టకపోతే తినకూడదు. ఎందుకు? ఆత్మ విశుద్ధ్యర్థం. భగవంతుడికి సమర్పించిన దాన్ని గనక తింటే, భగవంతుడికి సమర్పించడం ద్వారా దానిలో ఉండేటువంటి దోషాలన్నిటినీ పోగొట్టుకుని ఆ పదార్థాన్ని తింటే మనస్సు విశుద్ధమవుతుంది అనేటువంటి కారణం ఉంది. కాబట్టి ఆత్మ విశుద్ధ్యర్థం, మనస్సు యొక్క పవిత్రత కోసం, దాంతోపాటు శరీరం తాలూకు పవిత్రత కోసం ఆయనకి నైవేద్యం పెట్టిన దాన్ని మాత్రమే ప్రసాదంగా తినాలి. సర్వకామర్ధయే తథా, కోరికలన్నీ తీరాలి అన్నా సరే ఆయనకి నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం అనేది తినాలి. ప్రసాదం మాత్రమే తినటం అనేటువంటి నియమాన్ని కూడా ఆచరించాలి. ఉద్వాస్య దేవం స్వేధాంని తన్నివేదితమగ్రతః అద్యాదాత్మ విశుద్ధ్యర్థం సర్వకామర్ధయే తథా. ఏతేన పూజా విధినా మాసాన్ 12 హాయనం నీత్వాథో పరమేత్సాధ్వి కార్తికే చరమే హని. ఇలా సంవత్సరం పాటు ఏతేన పూజా విధినా, ఈ పూజా విధానంతోనే గడపాలి. 3 కాలాల్లోనూ పూజలు, 3 కాలాల్లోనూ ఈ స్తోత్రము, నమస్కారాలు, నైవేద్యం మాత్రమే తినటము, వచ్చిన ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి సమర్పించుకోవటం లాంటి నియమాలతో మాసాన్ 12, 12 మాసాలు కానీ, హాయనం సంవత్సరం కానీ. 12 మాసాలు అంటే గనక అధిక మాసం వచ్చిన సంవత్సరంలో ఇబ్బంది వస్తుంది. అందుకని సంవత్సరం పాటు, ఆ సంవత్సరంలో 12 మాసాలే ఉంటే 12 మాసాలు, లేదా ఆ సంవత్సరంలో 13 మాసాలు వస్తే 13 నెలలు కలిసినటువంటి సంవత్సరం, సంవత్సర కాలం పాటు చేయాలి.
అధిక మాసం వస్తే ఒక నెల పెరుగుతుంది. నెల పెరిగితే 13 నెలల పాటు చేసుకోవాలి. చేసుకుని నీత్వా ఈ వ్రతాన్ని ఇలాగే ముందుకు సాగించి అథ ఉపరమేత్ సాధ్వి కార్తికే చరమేహని, కార్తీక అమావాస్య రోజున, కార్తీక మాసంలో చరమేహని చివరి రోజు అమావాస్య రోజున ఉపరమేత్ పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఆ రోజు నైవేద్యం పెట్టినా సరే తినకూడదు, ఆ రోజు పూర్తి ఉపవాసం. ఏతేన పూజా విధినా మాసాన్ 12 హాయనం నీత్వాథోపరమేత్ సాధ్వి కార్తికే చరమేహని. శ్వోభూతే ఉపస్పృశ్య కృష్ణమభ్యర్చ్య పూర్వవత్ పయశ్రుతేన చరుణా జుహుయాచ్చరుణా సహ సర్పిషా పాకయజ్ఞ విధానేన 12 ఆహుతి పతి అని ఆ రోజు మొత్తం ఉపవాసం ఉన్న తర్వాత, కార్తీక అమావాస్య రోజున ఉపవాసం ఉన్న తర్వాత మరుసటి రోజు శ్వభూతే, మరుసటి రోజు తెల్లారిన తర్వాత అంటే మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున, ఏ రోజునైతే క్రితం సంవత్సరం వ్రతం మొదలుపెట్టారో ఆ రోజున ఉపస్పృశ్య స్నానం చేసి పవిత్రంగా మారి కృష్ణం అభ్యర్చ్య పూర్వవత్ ఇన్ని రోజులు ఎలాగైతే ఆ శ్రీకృష్ణుడిని పరమాత్మను పూజ చేసుకుంటూ వచ్చారో అదేవిధంగా పూజ చేసుకుని, పూజ పూర్తయిన తర్వాత రోజువారీ ప్రాతకాల పూజలో ఒక హోమం ఉంది కదా, ఆ హోమం బదులు ఇంకొక హోమం చేయాలి. ఏం చేయాలి? పయశ్రుతేన జుహుయాచ్చరుణా సహ సర్పిష. పయశ్రుతేన పాలలోనే వండినటువంటి, నీళ్లు కలపనటువంటి పాలతో వండినటువంటి అన్నంతో హోమం చేయాలి. పయశ్రుతేన పాలతోనే వండినటువంటి చరుణ అన్నంతో జుహుయాత్ హోమం చేయాలి. పాలతో కూడా అన్నం ఉడుకుతుంది, మెతుకు కొంచెం కఠినంగా ఉంటుంది, మెతుకు కొంచెం బరువుగా ఉంటుంది, కానీ ఉడుకుతుంది. ఆ ఉడికినటువంటి అన్నంతో హోమం చేయాలి. సహ సర్పిష నేతితో కలిసినటువంటి ఆ చెరువుతో హోమం చేయాలి. హోమం చేయాలి అంటే ఏదో పెట్టుకుని వండేస్తామంటే సరిపోదు. పాకయజ్ఞ విధానేన, దానికంటూ ఒక విధానం ఉంది, ఆ విధానంలో చేయాలి. అగ్నిహోత్రం వెలిగించి ఆ అగ్నిహోత్రంలోనే అన్నాన్ని వండి ఆ వండినటువంటి అగ్నిహోత్రంలోనే హోమం చేయటం అనేటువంటి విధానం ఒకటి ఉంది. ఆ విధానంతో చేయాలి. ఎన్ని ఆహుతులు? 12 ఆహుతి, 12 ఆహుతులు, 12 ఆహుతులు, ఎక్కువేమి లేవు. ఆ 12 ఆహుతులు చేయాలి. ఎవరు చేయాలి? పతి, భర్త చేయాలి. రోజు కూడా ఆయనే చేస్తూ వచ్చాడు, ఈరోజు కూడా ఆయనే చేయాలి. శ్వభూతే ఉపస్పృశ్య కృష్ణమభ్యర్చ్య పూర్వవత్ పయశ్రుతేన జుహుయాత్ చరుణా సహ సర్పిష పాకయజ్ఞ విధానేన 12 ఆహుతి పతి. ఆ కార్యక్రమానికి బంధుమిత్రులను అందరినీ పిలుచుకోవాలి. అలాగే బ్రాహ్మణులని వాళ్ళని కూడా పిలుచుకోవాలి. పిలుచుకుంటే ఆశిష శిరసాదాయ ద్విజై ప్రీతై సమీరితా ప్రణమ్య శిరసా భక్త్యా భుంజీత తదనుజ్ఞయ. ఆశిష శిరస ఆదాయ. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి బ్రాహ్మలు వాళ్ళందరూ చాలా సంతోషించి, వ్రతం బాగా చేశారు, సంవత్సరం పాటు వ్రతం చేయటం అంటే కష్టం అని మంచి మాటలు చెప్తూ ఆశీర్వదిస్తుంటే, వాళ్ళ ఆశీస్సులను శిరస్సుతో ధరించి, వాళ్ళు పలికినటువంటి సమీరిత ఆశిష ఆశీస్సులన్నిటినీ శిరస్సుతో ధరించి ప్రణమ్య శిరసా భక్త్యా, వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరించి భక్తిగా నమస్కరించి వాళ్ళ అనుజ్ఞతో తదనుజ్ఞయ భుంజీత, ఈ యజ్ఞప్రసాదాన్ని స్వీకరించాలి. ఆశిష శిరసాదాయ ద్విజై ప్రీతై సమీరితా ప్రణమ్య శిరసా భక్త్యా భుంజీత తదనుజ్ఞయ. ఆ ప్రసాదం స్వీకరించేటువంటి విధానం కూడా ఒకటి ఉంది, దాని ప్రకారం చేయాలి. ఆచార్యమగ్రతః కృత్వా వాగ్యతః సహ బంధుభిః దద్యాత్ పత్న్యై చరోశేషం సుప్రజస్త్వం సుసౌభగం. ఈ కార్యక్రమం మొత్తాన్ని చేయించినటువంటి ఆచార్యుడు ఒక ఆయన ఉంటాడు కదా, ఈ కార్యక్రమం మొత్తం చేయించినటువంటి పురోహితుడు, ఆయన్ని ముందుంచుకుని అగ్రతః కృత్వా వాగ్యతః నోరు మూసేసుకుని వచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్తూ ఎకసెక్కాలాడుతూ చేయకుండా వాగ్యతః సహ బంధుభి, బంధువులందరూ చూస్తుండగా దద్యాత్ పత్ని అయి చరోశేషం, భర్త గారు పత్ని అయి భార్యకి చరోశేషం దద్యాత్, ఈ పాలతో వండినటువంటి హోమం చేయగా మిగిలినటువంటి అన్నం ఉంది కదా, దాన్ని ప్రసాదంగా ఇవ్వాలి. ఆ ప్రసాదం సుప్రజస్త్వం,
ఆ పత్నికి, ఆ భార్యకి సుప్రజస్త్వం మంచి సంతానాన్ని కలిగిస్తుంది. సుసౌభగం, సంతానం ఉన్నవాళ్ళు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు అని తర్వాత కూడా వస్తుంది. ఒకవేళ సంతానం ఉన్నవాళ్ళు, అన్నీ బాగున్న వాళ్ళు చేస్తే సుసౌభగం, మంచి సౌభాగ్యం అనేది కలుగుతుంది. వ్రతం చేసుకున్న వాళ్ళకి మంచి సౌభాగ్యం కలుగుతుంది. సంతానం కావాలనుకుంటే సంతానం, లేకపోతే సౌభాగ్యం కలుగుతుంది. ఆచార్యమగ్రత కృత్వా వాగ్యత సహబంధుభి దద్యాత్ పత్న్యై చరోశేషం సుప్రజస్తమం సుసౌభగం అని విధానం మొత్తం శ్రీ శుకుల వారు చెప్పారు. ఇక్కడితో ఈ వ్రతం సమాప్తి అవుతుంది అని. దాన్నే పై శ్లోకంలో చెప్తున్నారు. ఏతచ్చరిత్వా విధివద్వ్రతం విభోః అభీప్సితార్థం లభతే పుమానిహ స్త్రీత్వేతదాస్థాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశో గృహం. ఏతత్, ఇంతవరకు మనం విస్తృతంగా 24 శ్లోకాల్లో చెప్పుకున్నటువంటి వ్రతాన్ని విధివత్, విధానం ప్రకారమే, ఇందులో తూచా తప్పకుండా, ఒకవేళ శక్తి లేకపోయినా సరే జాగ్రత్తగా చేసుకుంటూ పదార్థాలని తగ్గించుకున్నా భక్తికి లోపం లేకుండా కనుక చేస్తూ పోతే చరిత్వ విభోహో, సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడికి సంబంధించిన వ్రతం కాబట్టి అభీప్సితార్థం లభతే, కోరిన కోరికను, కోరినటువంటి ప్రయోజనాన్ని పొందుతాడు. ఎవరు? పుమాన్, పురుషుడు పొందుతాడు. పురుషుడు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కదా, లేదా పురుషుడికి కూడా ఇందులో భాగం ఉంది అని చెప్పారు కదా. కాబట్టి పుమాన్ ఇహ లభతే, ఈ లోకంలో కోరిన కోరికను పొందుతాడు. స్త్రీ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు, అసలు స్త్రీతోనే మొదలుపెట్టారు. ఏతదాస్థాయ, ఈ వ్రతాన్ని గనక నికరంగా చేసుకుంటూ వస్తే లభేత సౌభగం, సౌభాగ్యాన్ని పొందుతుంది. శ్రియం, లక్ష్మీదేవిని అంటే సంపదలను పొందుతుంది. ప్రజాం, సంతానం కావాలనుకుంటే సంతానాన్ని పొందుతుంది. జీవపతిం, పతి యొక్క ఆయుస్సును పెంచుకోగలుగుతుంది. యశ, కీర్తిని పొందుతుంది. గృహం, ఇల్లు వాకిలి ఆస్తి అంతస్తులు కావాలనుకుంటే వాటిని కూడా పొందుతుంది. ఏతచ్చరిత్వా విధివద్వ్రతం విభోః అభీప్సితార్థం లభతే పుమానిహ స్త్రీత్వేతదాస్థాయ లభేత సౌభగం శ్రియం ప్రజాం జీవపతిం యశో గృహం అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఇంతవరకు దంపతులు అని చెప్పి, దంపతుల్లో ఎవరు చేసినా పర్వాలేదు, ఇద్దరికీ అందులో అధికారం ఉంటుంది అని చెప్పారు కదా. ఇది దంపతులే చేయాలని లేదు, ఆ స్త్రీ పురుషులే చేయాలని లేదు, మిగతా వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని పై శ్లోకంలో చెప్తున్నారు. కన్యాచ విందేత సమగ్ర లక్షణం వరం త్వవీరా హత కిల్బిషా గతిం మృతప్రజా జీవసుతా ధనేశ్వరి సుదుర్భగా సుభగా రూపమగ్రియం అనేటువంటి శ్లోకంలో పెళ్లి కాని అమ్మాయిలు కూడా ఈ వ్రతం చేసుకోవచ్చు సంవత్సరం పాటు. కన్యాచ, పెళ్లి కాని అమ్మాయిలు చేసుకుంటే విందేత సమగ్ర లక్షణం వరం, మంచి లక్షణాలతో కూడినటువంటి వరుణ్ణి పతిగా పొందగలుగుతుంది. అయితే కన్యకి సహాయంగా తండ్రి పనిచేసుకోవచ్చు. భార్యకి సహాయంగా భర్త పనిచేసినట్లుగా తండ్రికి సహాయంగా తండ్రి ఈ కన్యకి సహాయంగా పనిచేయచ్చు. ఆ తండ్రి సహాయంతో కన్య గనక ఈ పని చేస్తే సమగ్ర లక్షణం, సమగ్ర మంచి లక్షణాలతో పూర్తిగా నిండి ఉన్నటువంటి వరుణ్ణి పతిగా పొందుతుంది. అవీరా హతకిల్బిషా గతిం, భర్త లేనటువంటి స్త్రీ హతకిల్బిష, తన పాపాలన్నింటినీ పోగొట్టుకుని గతిం, సద్గతిని కూడా పొందుతుంది. ఆవిడ కూడా చేసుకోవచ్చు. మృతప్రజా జీవసుత, సంతానం కలిగి పోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు చేసుకుంటే జీవసుత, మంచి ఆయుష్ ఉన్నటువంటి సంతానాన్ని పొందగలుగుతారు. ధనేశ్వరి సుదుర్భగా, సుభగా, ధనేశ్వరి, చాలా డబ్బు ఉంది కానీ సుదుర్భగా, ఆ డబ్బు అనుభవంలోకి రావటం లేదు, ఏమీ సుఖం లేదు, ఏ విషయంలోనూ సంతోషం లేదు, ఆస్తులు చాలానే ఉన్నాయి, ఏవి అనుభవంలోకి రావటం లేదు అనే పరిస్థితి ఉంటే అలాంటి వాళ్ళు కూడా వ్రతం చేసుకోవచ్చు. శుభగా, వాళ్ళు ఆ అనుభవాన్ని పొందేటువంటి సౌభాగ్యాన్ని పొందుతారు. ఎవరికైనా మేము అందంగా లేము అని అనిపిస్తే ఈ వ్రతం చేసుకోవచ్చు. రూపమగ్రియం, అందంగా కూడా మారతారు. కన్యాచ విందేత సమగ్ర లక్షణం
వరంతవైరా హతకిల్బిషా గతిం మృతప్రజా జీవసుతా ధనేశ్వరి సుదుర్భగా సుభగా రూపమగ్రియం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. విందేద్విరూపా విరుజా విముచ్యతే య ఆమయావీంద్రియకల్పదేహం ఏతత్పఠన్ అభ్యుదయే చ కర్మణి అనంతతృప్తి పితృదేవతానాం అని కూడా మహర్షి గారు ఇంకొక ఫలితం చెప్పారు. రూపం లేనటువంటి స్త్రీ, అందంగా లేను అనుకున్నటువంటి స్త్రీ ఈ వ్రతం చేస్తే విందేత్ మంచి రూపాన్ని పొందుతుంది. విరుజా విముచ్యతే య ఆమయావి, ఎవరికైనా తీరని రోగం, చాలా పెద్ద రోగం అనేది ఉంటే ఆ రోగం ఉన్నవాళ్ళు, ఆమయావి రోగంతో బాధపడుతున్న వాళ్ళు ఈ వ్రతం చేస్తే విముచ్యతే ఆ రోగం నుండి బయటపడతారు. అదే సమయంలో ఇంద్రియ కల్పదేహం, ఇంద్రియాలన్నీ బలంగా ఉన్నటువంటి మంచి దేహ దార్ఢ్యాన్ని కూడా పొందుతారు. ఇది ఈ వ్రతం తాలూకు ఫలితాల సమాహారం. ఈ వ్రతం తాలూకు గొప్పదనం ఇంకా ఎంతగా ఉందంటే ఏతత్పఠన్ అభ్యుదయే చ కర్మణి, ఈ వ్రతం తాలూకు ఈ వాక్యాలని అభ్యుదయ కర్మలో, అంటే ఏదైనా పెళ్ళికి ముందు చేయవలసినటువంటి నాంది ఇలాంటి కర్మలలో మనం అభివృద్ధిని సాధించటానికి మంచి పని చేసుకునేటువంటి కర్మలలో ఈ ఏతత్పఠం, ఈ వ్రతం తాలూకు వాక్యాలను చదివినట్లయితే అనంత తృప్తి పితృదేవతానాం, పితృదేవతలకు అనంతమైనటువంటి తృప్తి కలుగుతుంది. మనం ఏ అభ్యుదయ కర్మ అంటే ఏ వివాహమో లేదా ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినా సరే ముందు ఆ కార్యానికి విఘాతం రాకుండా మనకు సంబంధించినటువంటి పితృదేవతలను అర్చించుకోవలసినటువంటి విధానం ఒకటి ఉంది. దానికి ఆభ్యుదయిక కర్మ అని సామాన్యంగా పేరు. నాంది అని రకరకాల పేర్లు ఉన్నాయి, రకరకాల కర్మలు కూడా ఉన్నాయి. ఆ కర్మలు ఆ కార్యక్రమానికి పితృదేవతల అనుగ్రహాన్ని ఇవ్వటానికి తోడ్పడతాయి. వాళ్ళు ఆ కార్యక్రమంతో సంతోషించి మీరు ఇంకా కూడా పైకి రండి, మీ అభ్యుదయం ఇంకా బాగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు. వాళ్ళని తృప్తిపరచడానికి ఈ ఆభ్యుదయిక కర్మలు, ఆ ఆభ్యుదయిక కర్మల్లో గనక ఈ వ్రతాన్ని పఠిస్తే వాళ్ళు అనంతంగా తృప్తి పడతారు, పితృదేవతలు అనంతంగా తృప్తి పడతారు అని మహర్షి గారు ఇంకొక విధానం కూడా చెప్పారు. పనిలో పని వ్రతం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే 3 పూట్ల దీన్ని పారాయణం చేసుకున్నా కూడా కొంత మేరకు ఫలితం లభిస్తుంది అనేటువంటి సూచన ఇస్తున్నారు. విందేద్ విరూప విరుజా విముచ్యతే య ఆమయావీంద్రియకల్పదేహం ఏతత్పఠన్ అభ్యుదయే చ కర్మణి అనంత తృప్తి పితృదేవతానాం అనేటువంటి శ్లోకంలో దాన్నే తుష్టా ప్రయచ్చంతి సమస్తకామాన్ హోమావసానే హుతభుక్ శ్రీర్హరిశ్చ రాజన్ మహన్ మరుతాం జన్మపుణ్యం దితేర్వ్రతం చాభిహితం మహత్తే అని చెప్పి పూర్తి చేస్తున్నారు. తుష్టాహ, ఈ వ్రతంలో ప్రధానంగా 3 ఉన్నారు. 2 దేవతలు ఉన్నారని చెప్పాము, కానీ 3 ఉన్నారు. వాళ్ళు హుతభుక్ శ్రీహి హరిశ్చ, మనం హోమం చేయటానికి వాడేటువంటి అగ్ని, శ్రీహి లక్ష్మీదేవి, హరిహి నారాయణుడు అని 3. ఈ 3 తుష్టాహ సంతృప్తి చెందితే ప్రయచ్చంతి సమస్త కామాన్, కోరికలన్నిటినీ తీర్చగలరు. అందులోనూ హోమావసానే, హోమం పూర్తయిన తర్వాత హుతభుక్ అగ్నికి బలం చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఈ హోమావసానే హోమం ద్వారా అగ్ని ద్వారా గనక ఆహుతి అందితే శ్రీ హరిహి, లక్ష్మీదేవి హరి వీళ్ళిద్దరూ కూడా చాలా ఎక్కువ సంతృప్తి చెందుతారు. సంతృప్తి చెందిన వాళ్ళు కోరికలన్నిటినీ తీర్చేస్తారు. తుష్టా ప్రయచ్చంతి సమస్త కామాన్ హోమావసానే హుతభుక్ శ్రీర్హరిశ్చ. రాజన్, ఓ పరీక్షిత్తు, మరుతాం మహత్ జన్మ, మరుత్తుల తాలూకు ఒక గొప్ప జన్మ వృత్తాంతం, పుణ్యం వింటేనే మహాపుణ్యాన్ని ఇచ్చేటువంటి వృత్తాంతం, దితేర్ వ్రతం, దితి ఆచరించిన కశ్యప ప్రజాపతి చెప్పినటువంటి వ్రతం, ఇవన్నీ కూడా చాలా గొప్పవి. మహత్ తే, నీకు కాబట్టి అభిహితం, నేను చెప్పాను. అయోగ్యులకి, ఇందులో దోషాలు వెతికే వాళ్ళకి, అలానా ఇలానా అని ప్రశ్నలు వేసే వాళ్ళకి కాదు, శ్రద్ధగా వినేవాడివి నువ్వు ఉన్నావు కాబట్టి నేను నీకు చెప్పాను అని శ్రీశుకుల వారు తుష్టా ప్రయచ్చంతి సమస్త కామాన్
హోమావసానే హుతభుక్ శ్రీర్హరిశ్చ రాజన్మహన్మరుతాం జన్మపుణ్యం దితేర్వ్రతం చాభిహితం మహత్తే అని చెప్పి 28 శ్లోకాలు ఉన్నటువంటి ఈ 6వ స్కంధంలోని 19వ అధ్యాయాన్ని పుంసవనవ్రత కథనం అనేటువంటి పేరు కలిగినటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంతో 6వ స్కంధం కూడా పూర్తయిపోయింది. ఈ అధ్యాయంలో 19వ అధ్యాయంలో 6వ స్కంధంలోని 19వ అధ్యాయంలో పుంసవన వ్రతం గురించి పరీక్షణ్ మహారాజు గారు అడగటము, దితి చేసిన కశ్యప ప్రజాపతి గారు చెప్పినటువంటి పుంసవన వ్రతం గురించి అడగటము, దాన్ని మహర్షి గారు ఓపిగ్గా మొదటి క్షణం నుంచి చివరి క్షణం వరకు ఏం చేయాలి అనే విషయంలో విధానాలను చెప్పటము, ఇందులో ఉండేటువంటి విధి నిషేధాలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, డూస్ డోంట్స్ ఇవన్నీ కశ్యప ప్రజాపతి గారి నోటి ద్వారానే చెప్పించేశాం కాబట్టి అవన్నీ ఇక్కడ కూడా వర్తిస్తాయి అనే అభిప్రాయంతో ఉండటము, చివరికి వీళ్ళందరూ ఈ లక్ష్మీనారాయణులు అలాగే అగ్ని వీళ్ళందరూ కూడా కోరిన కోరికలన్నీ తీరుస్తారు అని చెప్పటము అనేటువంటి ప్రధానమైన అంశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచిస్తే వ్రతం అనేది ఒక బహానా, వ్రతం అనేది ఒక సాకు. ఈ వ్రతంలో రోజు ఆ శ్రీమన్నారాయణుణ్ణి అర్చించుకోవటంతో పాటుగా ముందుగా ఆయనకి నమస్కారం చేసుకునేటువంటి మంత్రాల్లోనూ పూజ పూర్తయిన తర్వాత చెప్పేటువంటి స్తుతి వాక్యాల్లోనూ ఉండేటువంటి అర్థాలను రోజు కొంచెం కొంచెం అనేది ఇంజెక్ట్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనస్సుకి ఆ లక్షణాలను ఆ స్వరూపాలను అంటించుకుంటూ ఉంటే ఆ పరమాత్మ యొక్క తత్వం అర్థమయ్యేందుకు ఆస్కారం చాలా ఎక్కువగా పెరుగుతుంది అనే అభిప్రాయమే గట్టిగా కనిపిస్తోంది. లేకపోతే శ్రీశుకుల వారెక్కడ సర్వసంగ పరిత్యాగి, అందరినీ సర్వసంగ పరిత్యాగం చేయమని తోసేసేటువంటి ఆయన ఎక్కడ, కోరికలన్నీ తీర్చే వ్రతం చెప్తాను అనేటువంటి ఆయన మాట ఎక్కడ? రెండిటికీ పొంతన కూడా లేదు. శ్రీశుకుల వారి నోటిలోంచి ఇలాంటి వ్రతాలు రావటం అనేది అసంభవం దాదాపుగాను. అయినా సరే ఆయన ఎందుకు చెప్పారు అంటే, ఇలా గనక వ్రతాలున్నాయి కోరికలన్నీ తీరుతాయి అని చెప్తే కొంతమంది ముందుకు వచ్చేస్తారు, దూకేస్తారు. అందులో వ్రతాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఏ వ్రతం చెప్పినా సరే అన్నీ దూకేస్తామని చేసేస్తారు. అలాంటి వాళ్ళకు కూడా ముందు వెనక ఉండేటువంటి మాటలు గనక గుచ్చుకుంటే క్రమక్రమంగా వాళ్ళలో చాలా పరివర్తన అనేది ఏర్పడుతుంది. ఆ పరివర్తన అనేది ఏర్పడటానికి వీలుగా ప్లాట్ఫామ్ కింద ఈ వ్రతం ఉపయోగపడుతుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం ఎలాగూ కర్మ మార్గంలోనే ఉన్నాము, ప్రతిరోజు పనులు చేయింది నడవదు, శరీరంతో కానీ ఇంద్రియాలతో కానీ నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్ అని పరమాత్మ గీతలో చెప్పినట్లుగా ప్రతి క్షణము ఏదో పని చేస్తూనే ఉన్నాం కాబట్టి మనం కర్మ మార్గంలోనే ఉన్నట్లు. కర్మ మార్గంలో ఉన్నాం కాబట్టి ఈ వ్రతాన్ని మనం స్వాగతించుకుని తీరాలి, చేయాలి అనే అనుకోవాలి. చేయగలిగితే చేయటం అనేది వేరే మాట, కానీ చేయాల్సిందే అని అనుకోవాలి. అదే సమయంలో జ్ఞాన మార్గంలో ప్రవేశం కావాలి అనేటువంటి ఇచ్ఛ ఎంతో కొంత మనలో ఉంది కాబట్టి ఈ వ్రతంలో ఉండేటువంటి ముందు వెనక శ్లోకాలు మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ప్రధానమైనవి. ఆ శ్లోకాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఆ శ్లోకాల్లో చెప్పినటువంటి పరమాత్మ తత్వాన్ని, ఆ పరమాత్మకు సంబంధించినటువంటి మిగతా అంశాలని వీటన్నిటినీ మనం ఆకలింపు చేసుకోవాలి అని నిర్ణయించుకుందాం. మనల్ని ఈ కర్మ జ్ఞాన మార్గాల్లో రెండిట్లోనూ సవ్యంగా నడిపించవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఇక శ్రద్ధగా పారాయణ కార్యక్రమం చేసుకుందాం. ఈరోజు మనం శ్రీమద్భాగవతంలో 6వ స్కంధంలో 19వ అధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాలు పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం షష్ఠస్కంధే ఏకోనవింశోऽధ్యాయః యువాन्तు విశ్వస్య విభూ జగతః కారణం పరం ఇయం హి ప్రకృతి సూక్ష్మా మాయా శక్తిర్దురత్యయా
శక్తిర్దురత్యయా తస్యా అధీశ్వరः సాక్షాత్ తస్యా అధీశ్వరः సాక్షాత్ త్వమేవ పురుషః పరః త్వమేవ పురుషః పరః త్వం సర్వయజ్ఞ ఇజ్యేయం త్వం సర్వయజ్ఞయుజ్యేయం క్రియేయం ఫలభుగ్భవాన్ క్రియేయం ఫలభుగ్భవాన్ గుణవ్యక్తిరియం దేవీ గుణవ్యక్తిరియం దేవీ వ్యంజకో గుణభుగ్భవాన్ వ్యంజకో గుణభుగ్భవాన్ త్వం హి సర్వశరీర్యాత్మా త్వం హి సర్వశరీర్యాత్మా శ్రీశరీరేంద్రియాశయా శ్రీశరీరేంద్రియాశయా నామరూపే భగవతి నామరూపే భగవతి ప్రత్యయస్త్వమపాశ్రయః ప్రత్యయస్త్వమపాశ్రయః యథా యువాం త్రిలోకస్య యథా యువాం త్రిలోకస్య వరదౌ పరమేష్ఠినౌ వరదౌ పరమేష్ఠినౌ తథా మ ఉత్తమ శ్లోక తథా మ ఉత్తమ శ్లోక సంతు సత్యా మహాశిషః సంతు సత్యా మహాశిషః ఇత్యభిష్టూయ వరదం ఇత్యభిష్టూయ వరదం శ్రీనివాసం శ్రియా సహ శ్రీనివాసం శ్రియా సహ తన్నిస్సార్యోపహరణం తన్నిస్సార్యోపహరణం దత్వా చ మనమర్చయేత్ దత్వా చ మనమర్చయేత్ తతస్తు వీతస్తోత్రేణ తతస్తు వీతస్తోత్రేణ భక్తి ప్రహ్వేణ చేతసా భక్తి ప్రహ్వేణ చేతసా యజ్ఞోచ్ఛిష్టమవఘ్రాయ యజ్ఞోచ్ఛిష్టమవఘ్రాయ పునరభ్యర్చయేద్ధరిం పునరభ్యర్చయేద్ధరిం పతిం చ పరయా భక్త్యా పతిం చ పరయా భక్త్యా మహాపురుష చేతసా మహాపురుష చేతసా ప్రియైస్తైస్తైరుపనమేత్ ప్రియైస్తైస్తైరుపనమేత్ ప్రేమశీల స్వయం పతి ప్రేమశీల స్వయం పతిః బిభ్రూయాత్ సర్వకర్మాణి బిభ్రూయాత్ సర్వకర్మాణి పత్న్యా ఉచ్చావచాని చ పత్న్యా ఉచ్చావచాని చ కృతమేకతరేణాపి కృతమేకతరేణాపి దంపత్యోరుభయోరపి దంపత్యోరుభయోరపి పత్న్యాం కుర్యాదనర్హాయాం పత్న్యాం కుర్యాదనర్హాయాం పతిరేతత్సమాహితః పతిరేతత్సమాహితః విష్ణోర్వ్రతమిదం బిభ్రత్ విష్ణోర్వ్రతమిదం బిభ్రత్ న విహన్యాత్ కథంచన న విహన్యాత్ కథంచన విప్రాన్ స్త్రియో వీరవతీః విప్రాన్ స్త్రియో వీరవతీః స్రగ్గంధబలిమండనైః స్రగ్గంధ బలిమండనైః అర్చేదహరహర్భక్త్యా అర్చేదహరహర్భక్త్యా దేవం నియమమాస్థిత దేవం నియమమాస్థిత ఉద్వాస్య దేవం స్వేధాంని ఉద్వాస్య దేవం స్వేధాంని తన్నివేదితమగ్రతః తన్నివేదితమగ్రతః అద్యాదాత్మవిశుద్ధ్యర్థం అద్యాదాత్మవిశుద్ధ్యర్థం సర్వకామర్థయే తథా సర్వకామర్థయే తథా ఏతేన పూజా విధినా ఏతేన పూజా విధినా మాసాన్ ద్వాదశహాయనం మాసాన్ ద్వాదశహాయనం నీత్వాధోపరమేత్ సాధ్వీ నీత్వాథోపరమేత్ సాధ్వీ కార్తికే చరమేహని కార్తికే చ రమేహని శ్వోభూతేప ఉపస్పృశ్య శ్వోభూతేప ఉపస్పృశ్య కృష్ణమభ్యర్చ్య పూర్వవత్ కృష్ణమభ్యర్చ్య పూర్వవత్ పయశ్రుతేన జుహు
जुहुयात् पयश्रुतेन जुहुयात् चरुणा सह सर्पिषा चरुणा सह सर्पिषा पाकयज्ञविधानेन पाकयज्ञविधानेन द्वादशैवाहुतिः पतिः द्वादशैवाहुतिः पतिः आशिषः शिरसादाय आशिषः शिरसादाय द्विजैः प्रीतैः समीरिताः द्विजैः प्रीतैः समीरिताः प्रणम्य शिरसा भक्त्या प्रणम्य शिरसा भक्त्या भुञ्जीत तदनुज्ञया भुञ्जीत तदनुज्ञया आचार्यमग्रतः कृत्वा आचार्यमग्रतः कृत्वा वाग्यतः सह बन्धुभिः वाग्यतः सह बन्धुभिः दद्यात्पत्न्यै च रोषेषम् दद्यात्पत्न्यै च रोषेषम् सुप्रजस्त्वं सुसौभगम् सुप्रजस्त्वं सुसौभगम् एतच्चरित्वा विधिवद्व्रतं विभोः एतच्चरित्वा विधिवत्व्रतं विभोः अभीप्सितार्थं लभते पुमानिह अभीप्सितार्थं लभते पुमानिः स्त्रीत्वे तदास्थाय लभेत सौभगम् स्त्रीत्वे तदास्थाय लभेत सौभगम् श्रियं प्रजां जीवपतिं यशो गृहम् श्रियं प्रजां जीवपतिं यशो गृहम् कन्या च विन्देत समग्रलक्षणम् कन्या च विन्देत समग्रलक्षणम् वरं त्ववीराहत किल्बिषा गतिम् वरं त्ववीराहत किल्बिषा गतिम् मृतप्रजा जीवसुता धनेश्वरी मृतप्रजा जीवसुता धनेश्वरी सुदुर्भगा सुभगा रूपमग्र्यम् सुदुर्भगा सुभगा रूपमग्र्यम् विन्देद्विरूपा विरुजा विमुच्यते विन्देद्विरूपा विरुजा विमुच्यते य आमयावीन्द्रियकल्पदेहम् य आमयावीन्द्रियकल्पदेहम् एतत् पठन्नभ्युदये च कर्मणि एतत् पठन्नभ्युदये च कर्मणि अनन्ततृप्तिः पितृदेवतानाम् अनन्ततृप्तिः पितृदेवतानाम् तुष्टाः प्रयच्छन्ति समस्तकामान् तुष्टाः प्रयच्छन्ति समस्तकामान् होमावसाने हुतभुक्श्रीर्हरिश्च होमावसाने हुतभुक्श्रीर्हरिश्च राजन्महन्मरुतां जन्म पुण्यम् राजन्महन्मरुतां जन्म पुण्यम् दितेर्व्रतं चाभिहितं महत्ते दितेर्व्रतं चाभिहितं महत्ते इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां षष्ठस्कन्धे षष्ठस्कन्धे एकोनविंशोऽध्यायः ఏకోనవింశోధ్యాయః. ఓం నమో వెంకటేశాయ. భక్తి శ్రద్ధలతో పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్.
అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo